అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో 12 మంది అపోస్తలుల్లో ఒకరైన ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకి క్రీస్తుని అమ్మేసి ఆ నాణాలు మళ్ళా వాళ్ళ దగ్గరే జల్లేసి తిరిగి వెళ్ళి ఊరిపోసుకొని చచ్చిపోతాడు. ఇది జాగ్రత్తగా వినాలి. కాలాన్ని క్రీస్తు శకం 33 సంవత్సరాలలో జరిగింది. ఇది క్రీస్తు శకం. క్యాబిన్ సౌండ్ పెట్టు. క్యాబిన్లో పెట్టాలి సౌండ్. క్రీస్తు శకం 33లో జరిగింది సందర్భం. దీనికి ఆవేళ మేడగదిలో పేతురు గారికి వచ్చిన ఆ సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 20వ వచనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఇస్కరియోతు పుట్టక మునుపు 1000 సంవత్సరాల క్రిందట మరి రాజైన దావీదు మరి కీర్తనల గ్రంథంలో దీన్ని వ్రాశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇస్కరియోతు పుట్టక మునుపు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట దేవుడు రాజైన దావీదు చేత ఈ మాటలు రాయించాడు. ఏవని? 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనో కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. 69 కీర్తన 25 కూడా చదువుకున్నాం లాస్ట్ వీక్. 69 కీర్తన 25. వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములలో ఎవడనూ ఉండకపోవునుగాక. దానికి 20వ వచనానికి కలపండి. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక. చూసారా? అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక అన్నప్పుడు కీర్తన మరి 69:25లో ఉన్న వాక్యం ముందుగా దావీదు చేత దేవుడు రాయించి భవిష్యత్ కాలాన్ని ఇస్కరియోతు పుట్టకముందు, ఇస్కరియోతు యోధ పుట్టలేదు ఇంకప్పటికే, 1000 సంవత్సరాల తర్వాత పుడతాడు. గమనించండి. 1000 సంవత్సరాల తర్వాత పుట్టిన ఇస్కరియోతు యోధ యేసును అప్పగిస్తాడని, తన ఇంటిలో ఉండకుండా ఊరుపోసి చచ్చిపోతాడని,
ఆ ఇంట్లో ఎవరు ఉండరని, అది మరుభూమిగానే ఉండిపోతుందని కీర్తనంలో రాయబడింది. ఏవని మరలా చదువు నాయన. వారి ఊరు వాళ్ళ ఇల్లు పాడైపోవునుగాక, వారి గుడారములలో ఎవ్వరు ఉండరు. పేతురు గారు చెప్పింది 20వ వచనంలో, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక. కిందకు వచ్చేసరికి అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అపోస్తలుడు అనే పేరు యేసు చేత పంపబడిన వారు అని అర్థం. ఇట్స్ ఎ జాబ్. అది మీకు ఉద్యోగం ఉందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే పాపం సిగ్గుపడుతూ మాకే ఉద్యోగం లేదండి అంటారు. కానీ ప్రపంచంలో అగ్రరాజ్యాది నేతలకు కూడా లేని అధికారం, జాబు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జాబ్ ఏంటో తెలుసా? దేవుని కొరకు భూమి మీద పనిచేయటం. భూమి మీద ఉన్న 840 కోట్ల మంది మనుషుల కొరకు పనిచేసేవాళ్లే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా నెక్స్ట్ సండే మార్నింగ్ ఈ పాఠం మీద కేవలం ప్రతి దేవుని కార్యక్రమానికి హాజరయ్యేవాళ్ళు లక్షవారం ప్రార్థనా కూటానికి, శనివారం మధ్యాహ్నం స్త్రీల కూటానికి, శనివారం సాయంకాలం ప్రార్థన కూటానికి, శుక్రవారం యూత్ మీటింగులకి హాజరైన స్త్రీలను, పురుషులను, వాళ్ళని మాత్రమే ఈ ప్రశ్నలు అడుగుతాను. గమనించాలి మీరు. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన పాఠం, సందర్భానుసారమైన పాఠం, లెక్కలున్న పాఠం, దేవుడు రాయించిన పరమసత్యాలు, మర్మమైన దానిని బయలుపరిచాడు. స్త్రీలను, పురుషులను హెచ్చరిస్తున్నాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఈ రోజున మీరందరూ 4వ ఫ్లోర్లో కూర్చోవాలి. ముందుగా వచ్చి నేను ప్రశ్నలు అడిగే పిల్లలందరూ ఆదివారం ఉదయానికే 4వ ఫ్లోర్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూర్చోవాలి. పేరు పెట్టి పిలుస్తాను. ఏ ఫ్లోర్లో ఉన్నా పరిగెత్తుకు రావాలి. మేము ఆలస్యంగా వస్తామండి, మేము ఆలస్యంగా వచ్చి మీకు కనబడడం బాగోదు, ఎక్కడో దగ్గరే 3 ఫ్లోర్లో నెక్కేస్తాం అని కానీ మీరంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను. 4వ ఫ్లోర్కి మైకు ముందు నిలబడి చెప్పమంటాను. బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఇక పాఠంలోకి వెళ్దాం. ఈ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతూ 20వ వచనంలోని చివరి మాట, అతని ఉద్యోగము ఇస్కరియోతు యోధా అపోస్తులత్వము. అది ఉద్యోగం. అంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేని గొప్ప ఉద్యోగం. భూమి మీద ఫ్యాక్టరీల్లో పనిచేయడాలు, లేకపోతే దేశాలని ఏలటాలు,
రాష్ట్రాలను పరిపాలించడాలు, ఇలా మంత్రుల జాబులు కాకుండా అవి చాలా చిన్నవి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, ఇంజనీర్సు, కాంట్రాక్టర్సు, వీళ్ళు భూమి మీద వాళ్ళు బ్రతికినంతకాలం చేయవలసిన మనుష్యుల క్రింద ఉద్యోగాలు అవి. ఈ పనులన్నీ భూమి మీద మనుష్యుల క్రింద పనిచేసే జాబ్స్ ఇవి. ఇప్పుడు మనుషులు కూడా ఈ జాబుల్లో నుంచి తొలగించడానికి అమెరికా, గ్రేట్ బ్రిటన్, చైనా, జర్మనీ, రష్యా ఇలాంటి దేశాలన్నీ కూడా A1 మెకానిజం వచ్చింది. అంటే కంప్యూటర్లతో పనిచేయించుకోవటం. ఈవెన్ పేషెంట్లకి సర్జికల్ ఆపరేషన్ కూడా రోబోటిక్ సర్జరీ అని ఒకటి ప్రవేశపెట్టారు. ఇక డాక్టర్లు, నర్సులు అక్కడే ఉండవు. మీ రోగాన్ని దానికి ఫీడ్ చేసేసి పేషెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఫలానా పేషెంట్, ఆమె ఫోటో, ఆమె కంప్లైంట్స్ ఇవన్నీ దానికి ఫీడ్ చేసేసి పేషెంట్ దగ్గరికి పంపగానే అవి మీరు అరగంట 2 గంటల్లో చేయగలిగిన ఆపరేషను, సర్జికల్ ఆపరేషన్ కానివ్వండి, మరొక రకమైన ఆపరేషన్ కానివ్వండి, రోబోట్లే చేసేస్తాయి. అంటే మనుష్యుల పని కూడా ఇక భూమి మీద ఉండదు. మనుషుల పని భూమి మీద ఉండదు. ఒకప్పుడు ఎంబీఏ అనుకొని చదువుకుంటేవారు. ఇప్పుడు ఎంబీఏ పోయింది. ఆ తర్వాత అలా బీటెక్, ఎంటెక్, ఆ టెక్, ఈ టెక్కలు వచ్చాయి. ఈ టెక్కలు పోయాయి. ఆ తర్వాత ఆఫీసుల్లో గుమస్తాల కింద పనిచేయడాలు, కంప్యూటరిస్టులుగాను పనిచేయడాలు అవి పోయాయి. ఇప్పుడు రోబోలు వచ్చాయి. అంటే భూమి మీద మనుషుల క్రింద పనిచేసే ఏ పనైనా అతి త్వరలో మిమ్మలను ఆ పనిలో నుంచి తొలగించబడును. పోతారండి అందరూ. విదేశాలు వెళ్ళినటువంటి అక్కడ మేమేదో ఉద్యోగాలు చేసి ధనాన్ని సంపాదిస్తామనే వాళ్ళందరూ కూడా మొట్టమొదట అమెరికా నుంచి వచ్చేస్తున్నారు ఇండియా. అమెరికాలో ఉన్న ఇతర దేశాల వారిని ట్రంప్ పంపించేస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి మీ దేశాలకని. ఎప్పటికైనా ఈ ప్రపంచ దేశాలలో విదేశీయులనే వాళ్ళు వాళ్ళ స్వదేశాలలో ఉండనివ్వరు. జాగ్రత్తగా రాసుకోండి. మేము వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతాం, మాకు గ్రీన్ కార్డు ఉంటుంది. ఇలాంటి ఒకనాటి కళ్ళబొల్లి మాటలో ఆస్ట్రేలియా సువిశాలమైన ఖండము, అదే దేశం. ఖండాల్లో ఆస్ట్రేలియా అనేది సువిశాలమైన, మనుష్యులు ఎక్కువ లేరు అక్కడ. అందుకే వాళ్ళు అక్కడ ల్యాండ్స్ అమ్మేస్తున్నారు, ఇల్లులు కట్టించుకోమంటున్నారు, పర్మనెంట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళు కూడా మీరు మా దేశంలో ఉండొద్దు, ఎందుకంటే జాతుల మధ్య వివాదాలు పుడుతున్నాయి. నువ్వు ఇండియన్ ఇక్కడ ఎందుకున్నావని ఆస్ట్రేలియన్స్ చెప్పడాలు, ఆస్ట్రేలియన్స్ వాళ్ళ చర్చిలోకి వెళ్ళి ఉగ్రవాదులు కాల్చిపడేయడాలు, అమెరికాలో, ఇంగ్లాండ్లో, చైనాలో
ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అగ్రరాజ్యాల్లో ఏ స్వదేశీయులు కూడా వాళ్ళ దేశంలో ఉండకూడదని జాతుల విభేదాన్ని, మీరు ఇండియన్స్, మేము అమెరికన్స్, ఇండియాలో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏమంటుంది, హిందువులు ఏమంటున్నారు, క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు, ఇస్లాం వాళ్ళు హిందూ దేశంలో ఉండకూడదు, వెళ్ళిపోండి మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి. మన దేశంలోనే వచ్చింది ఆ రప్చర్. కనుక మనల్ని ఎప్పటికైనా భారతదేశంలో ఉండనివ్వరు. జాగ్రత్తగా వింటున్నారా? ఇదేదో గత చరిత్ర, నా సాక్ష్యం కాదు ఇది. అన్ని చర్చుల్లో ఉన్నట్టు ఉండదు ఇక్కడ అన్ని పాఠాలు, వరల్డ్ హిస్టరీ, హెవెన్లీ హిస్టరీ. కనుక భూమి మీద ఉన్న ఉద్యోగాలు అనేవి స్థిరము కావు. మీ శరీరం ఎలా మీకు స్థిరం కాదో, మన శరీరం నాకు స్థిరం కాదండి, వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండకూడదు. ఎందుకంటే నేను కూడా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చెందినవాడిని కాదు. నేను కూడా ప్రపంచంలోని భారతదేశపు వాడిని కాదు. మరి నేను ఎక్కడ వాడను? మన పౌరస్థితి, మన సిటిజన్షిప్, మన ఆధార్ కార్డు, ఏమంటారు, ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి వాటికి. మన సిటిజన్షిప్ అంటే మన పౌరసత్వం, మన ఆధార్ కార్డు, మన డేట్ ఆఫ్ బర్త్ భూమి మీద మనుషులు ఇచ్చేవి కావు. ఇవన్నీ కూడా మనం కన్ను మూసిన మరుక్షణమే మనకు కాకుండా పోతాయి. అయితే మన పౌరస్థితి ఎక్కడుంది? తీతుకు రాసిన పత్రిక చూడండి, మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మన పౌరస్థితి ఎక్కడుంది? మన సిటిజన్షిప్ ఎక్కడుంది? మన ఆధార్ కార్డు ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రిఫరెన్సులు కూడా అడుగుతాను మిమ్మల్ని నెక్స్ట్ సండే. చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను. మీలో ఎవరు చెప్పకపోయినా ఆదివారం మీకు అనగనగా రాజు 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఒక చేప లేదు, ఇలాంటి కథలు చెప్పడానికి ఎవరిలో ఒకరిని పెడతాను ఇక్కడ. అంతేగాని మీకు మహాజ్ఞానాన్ని బోధించడం. ఎందుకంటే ప్రపంచంలో లేని ఆధునిక ప్రపంచాన్ని తలదన్నే మహాజ్ఞానం బైబిల్ నుండి మీకు బోధిస్తున్నాను. దీన్ని పోగొట్టుకోకండి, నన్ను పోగొట్టుకోకండి. 76 ఏళ్ల వయసులో నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాలి చెప్పండి? నేను ఎందుకు కష్టపడి మాట్లాడాలి? నేను ఎందుకు సిద్ధపడి మాట్లాడాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన సిటిజన్షిప్, మన పౌరస్థితి పరలోకమునందున్నది. అందుకే అక్కడికి వెళ్ళిపోవాలి మనం అమెరికాలో ఉన్నా, అమెరికా ప్రెసిడెంట్కి వచ్చిన ఎవడైనా మెంటల్ లాంటోడు వస్తే, ట్రంప్ లాంటోడు, మీరందరూ ఇండియాకి పోండి, ఇండియా వాళ్ళు మా అమెరికాలో ఉండకూడదు అంటాడు. 10,000 మంది వచ్చారు కిందటి సంవత్సరం. 10,000 మంది ఇండియన్స్ తగిలేశాడు అమెరికా నుంచి. మిగతా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు, ఎక్కడెక్కడ పోలీసులు ప్రయోగిస్తున్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ భారతీయులు, ఇతర దేశస్తులు, పాకిస్తానీలు, ఎక్కడెక్కడ ఉన్నారు ఏరండి పంపించేద్దాన్ని. ఎలా పంపించాడు తెలుసా?
సంకెళ్ళు వేసి పంపించాడు ఇండియా. మీకు తెలుసా తెలీదా? కిందటి సంవత్సరం అమెరికా అనుమతి లేకుండా అమెరికాలో ప్రవేశించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఇండియాకి డబ్బు పంపిస్తున్నటువంటి వాళ్ళని, అమెరికా పౌరసత్వం తీసుకోకుండా అక్కడ దొంగచాటుగా సెటిల్ అయిపోయిన వారిని సంకెళ్ళు వేసి విమానం ఎక్కించి సంకెళ్లతోనే భారతదేశంలో ఇండియాలో దించి ఇక్కడ సంకెళ్ళు విప్పి విడిచిపెట్టాడు. ఒక దేశంలో ఉండకుండా అంత కఠినంగా వాడు పంపగలిగితే మనది కాని ఈ భూలోకం మీదే. ప్రపంచంలో ఎవరైనా ఈ భూలోకం నాదే చెయ్యెత్తగలరా? నేను ఇక్కడే ఉండిపోతాను, ఇది నా సొంతం అని ఎవరైనా అనగలరా? భూమి మీద ఏ ఒక్కడు ఆ మాట అనలేడు. ఎందుకంటే చస్తాడు. చచ్చిపోతారు. కనుక దేవుని పిల్లలారా, మనం ఈ దేశస్థులం కాదు, మనం పరలోక పౌరులం. మన దేశం పరలోకం. అందుకే యేసు ప్రార్థన చేస్తూ ఆయన వచ్చే ముందు తండ్రితో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి ఎక్కడ ఉంటే, తల్లిదండ్రులు ఎక్కడుంటే పిల్లలు అక్కడికే కదా వెళ్తారు, పరలోకానికి. కనుక దేవుడు నీ భవిష్యత్తుని ఎరిగి చెప్తున్నాడు. ఎందుకంటే మీరు పరలోక పౌరులు, భూమి మీదకి దేవుని పని మీద వచ్చి మీకివ్వబడిన ఆయుష్కాలంలో తండ్రి పని పూర్తి చేసి, భూమి మీద పని పూర్తి చేసిన తర్వాత మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. పూర్తి చేయాలా? భూమి మీదకి వచ్చి తండ్రి పని పూర్తి చేయాలా? ఏదైనా ఆఫీసులో జాయిన్ అయ్యి నువ్వు మాటమాటికి మానేస్తుంటే నువ్వు పనికిరావు పోరా అని డిస్మిస్ చేసేస్తారు నిన్ను. చేసేస్తారా? యేసుప్రభు ఏమంటున్నాడు 17వ అధ్యాయంలో? భూమి మీద, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం, పరలోకమందున్న మా తండ్రి. అప్పుడు అతడు ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, చేయుటకు భూమి మీద నాకిచ్చిన ఆయుష్కాలంలో ఏ ఏ పనులు చేయాలని ఇచ్చావో నీకు గుర్తుందా? మన గుర్తున్నాయంటే మనం మర్చిపోయాం. మీకు ఎవ్వరికి గుర్తులు లేవు. దేవుని పని చేసిన వాళ్ళకే గుర్తుంటుంది. అసలు దేవుని పనికే రాని వాళ్ళు మర్చిపోయారు. తిరిగి చావాలి అని బతుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటారో? ఎప్పుడు అనుకోరు. నేను చచ్చిపోతాను, వెళ్ళిపోతాను అనుకోరు. అలాగనుకుంటే చాలా జాగ్రత్త పడుతురు మీరు. మీకు ఆ భయమే లేదు. బతికుండగానే బతకరా అని పాటలో సినిమాలు, సుఖాలు, సరదాలు, సంతోషాలు, బ్రతుకులు, కాపురాలు, పిల్లల కండాలు, చదివించుకోవడాలు, ఉద్యోగాలు, ఆళ్ళకి పెళ్ళిళ్ళు, నీకొచ్చిన ముసలితనం, టైం అయిపోయింది నీకు. మొత్తం ఈ కాలం అంతా దీనికే ఖర్చు పెట్టావు. ఇక నెక్స్ట్ ఏంటి? హాస్పిటల్లో నిన్ను జాయిన్ చేశారనుకో, అప్పుడు నీకు అన్నీ గుర్తొస్తాయి. మంచం మీద నువ్వు ఎలాగెళ్ళి పని చేయగలవు? అప్పుడు వచ్చేస్తుంది భక్తి.
చావుకు ముందు భక్తి వస్తుంది. ఆ భక్తి చెల్లని నోటు. సిరిగిపోయిన నోట్లు నీకు ఎవరైనా ఇచ్చారనుకో, నువ్వు మంచం మీద ఉన్నా తీసుకోవు. అలా నీ బ్రతుకు చిరిగిపోద్ది, మంచాన్న పడిపోద్ది, నీ కాళ్ళు లేవవు, నీ నోరు ఆడదు, నీ కళ్ళు చూడలేవు, నీ నోరు మాట్లాడలేదు. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? దేవుడి పని ఏం చేస్తావు? ఇక నువ్వు చస్తే నరకానికి పోవటమే. ఒక ఆమె తల్లిని సమాధి చేయడానికి తీసుకెళ్ళాం. మంచాన పడింది, సమాధి చేయడానికి తీసుకెళ్ళాం. ఆవిడ్ని మట్టిలో పెట్టారు. అందరికంటే పెద్ద కూతురు, ఆమె కూతురు నా దగ్గరికి వచ్చింది. అయ్యగారు, మా అమ్మ పరలోకానికి వెళ్తుందా అని అడిగింది నన్ను. అప్పుడు నేనన్నాను, మీ అమ్మ పరలోకానికి వెళ్తుంది, నువ్వు నరకానికి వెళ్తావు అన్నాను. షాక్ అయిపోయింది. మీ అమ్మ పరలోకానికి వెళ్తుందో వెళ్ళదో ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు? ఏడి చచ్చిపోయి గోతులో పెట్టేశాక మీ అమ్మ వెళుతుంది కానమ్మా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాను. బిక్క చచ్చిపోయి అలా ఉండిపోయిందండి. కారు ఎక్కి వచ్చేసాను. ఎప్పుడు కూడా యథార్థంగా మాట్లాడాలి, జరగబోయేది చెప్పాలి వాళ్ళకి. మరి ఎప్పుడు వింటారు? వినే మంచి టైం అది. కరెక్ట్గా వెళ్ళి నాటుకుంటుంది లోపల వెళ్ళి. అప్పటి నుంచి ఎంత భక్తో ఆవిడికి, భక్తురాలైపోయింది. దేవుని పిల్లలారా, యేసుప్రభు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద ఏదో కొంచెం చేశాను ప్రభువా అంటే క్షమించడు. ఎలా చేసిందట పని? ఎలా చేశారట ఆయన? సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద 76 ఏళ్ళు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఒరే నాన్న, సంపూర్ణంగా పనిచేయరా, ఎంతకాలం బతికితే అంతకాలం అన్నాడు. అందుకే అప్పుడప్పుడు నేను ఆలోచిస్తుంటాను, ఇంత పనుందా? ఎంత పని ఉందో చెప్పాలంటే, నా పని ఫలించింది. 76 సంవత్సరాల నా తండ్రి పని. నా తండ్రి నాకు ఏ పని అప్పగించి భూమి మీదకి పంపాడో, నా తల్లి గర్భాన పుట్టించాడు, ఆ పని చేయటానికి వచ్చాను. మన జరిగిన సెమినార్లో వచ్చిన వారంతా ప్రత్యక్ష సాక్షులు. కొన్ని వేల మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? కొన్ని వేలు. అనేక నా ఆయుష్కాల సంవత్సరాల కాలం పల్లెనక పట్టణం అనక పంట పొలాలనకుండా గట్టులనకుండా నడిచి, నిద్రపోవడానికి స్థలం లేక పశువుల పాకలో గడ్డి వేసి పండుకొని, నాతో ఉన్న నా పిల్లలందరినీ ఎప్పుడు కూడా నేను అప్పటికి చర్చిలో నాతో ఉన్న వాళ్ళందరినీ తీసిపోతాను. పిల్లల్ని, పెద్దల్ని, నా భార్యని, నా పిల్లల్ని అందరినీ తీసిపోతాను. ఇన్ని సంవత్సరాలు పడిన కష్టమే వచ్చిన 1000 మంది
రాని లక్షల మంది ఉన్నారు. అదండి కష్టం. యేసుప్రభు అదే అంటున్నాడు తండ్రితో, ఏమని? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశాను. భూమి మీద నిన్ను మహిమపరచే జాబు నాకు ఇచ్చావు. నా జాబు కాలం 33. భూమి మీద మనుష్యుల జాబు కాలం 58 సంవత్సరాలు, లేదా గతంలో 60. ఇప్పుడు 60, గతంలో 58 సంవత్సరాలు నా సర్వీసు. నాకు జాబ్ ఇచ్చిన రోజున వాళ్ళు రాసింది ఏంటంటే, నీకు 58 సంవత్సరాలు పనిచేయొచ్చు నువ్వు, ఆ తర్వాత నేను మేమే తీసేస్తాం, రిటైర్డ్. మరి నేను ఎన్ని సంవత్సరాలు నా తండ్రి పని చేశాను. అమ్మా నాన్నలు నన్ను ఊహో తెలిసినప్పటికీ బాగా పెంచారు భక్తులు. అది కలపండి ఆ కాలాన్ని. నేటికి 76 సంవత్సరాలు. ప్రస్తుతం కూడా దేవుని పనిలోనే మీ మధ్య ఉన్నా. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నెట్లో ఈ ప్రసంగాన్ని వింటున్నారు. వాళ్ళు తండ్రి పని కనుక ఈ సర్వీసు మీకు చాలా ముఖ్యం. లేకపోతే నీకు పెన్షన్ ఎలా వస్తుంది భూమి మీద బతుకున్నంతకాలం? నాకు ఇప్పటికీ పెన్షన్ వస్తుందండి. 45,000 ఇస్తారు నెలకి. మీకు జాబ్ చేసినంత రాదేమో. ప్రతీ నెల నా సెల్లకు మెసేజ్ వచ్చేస్తుంది, సార్ మీ పెన్షన్ పంపించేసామని. దేవుని పిల్లలారా, దేవుడిచ్చే పెన్షన్ ఏంటి? ఇక్కడ ఇవ్వడు. భూమి మీద దొంగలు చిమ్మిటే కదా, దొంగలు కొట్టేస్తారు, దాస్తే పురుగు పట్టేస్తుంది. అందుకే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. అక్కడ చిమ్మిటి గాని తుప్పు గాని దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎక్కడుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు భూమి మీద కూర్చుకోండి అన్నాడా? ఇండియా కరెన్సీ పట్టుకెళ్ళి కువైట్లో మార్చగలరా, దుబాయ్లో మార్చగలరా, అమెరికాలో మార్చగలరా, జర్మనీలో మార్చగలరా, రష్యాలో మార్చగలరా? అక్కడ మారవు. మన కరెన్సీ మారదు అక్కడ. అలాగే ఇక్కడ కరెన్సీ మారదు, నువ్వు పట్టుకెళ్ళినా. మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళలేము ఏది కూడా. పరలోకానికి ఏం పట్టుకెళ్ళగలమా మన మూట ముళ్ళు? పాపం రతన్ టాటా చచ్చిపోయాడు, లెక్క పెట్టలేనంత ఆస్తి. అంతేనా? లెక్క పెట్టలేనంత ఆస్తి. 2,000 రూపాయల నోట్లకి జెండాలు కట్టి పెళ్లి చేశాడు. ఎవరైనా? అంబానీ అనిల్ తన కొడుక్కి 2,000 రూపాయలు. అప్పుడప్పుడు స్వతంత్ర దినోత్సవానికి జెండాలు కడతామే, తాడికి రంగురంగుల జెండాలు ఎలగడుతుంటావు, అవి కాగితం ముక్కలు. ఈయనైతే 2,000 రూపాయల నోట్లు అప్పటికి చెల్లేవి. 2,000 రూపాయల నోట్లు. ఇక్కడ ఉండిపోవలసిందే అవన్నీ. దేవుని పిల్లలారా, మరి మనకు పరలోకం కావాలిగా. పరలోకానికి ఆహ్వానింపబడాలిగా. మన పౌరసత్వం అక్కడగా.
అక్కడికి ఆపేస్తారు. ఎక్కడి వరకు పాఠం చెప్పానో మీకు గుర్తుండాలి. వచ్చే ఆదివారం ఈ పాఠానికి రిఫరెన్స్లు అడుగుతాను. మీరు చెప్పకపోతే శిక్ష నేను వేసుకుంటాను. మీకెందుకు వేయడం ఇంకా? ఇక నేను చెప్పను. ఎంబీటీహెచ్ పూర్తయిన పిల్లలందరినీ నిలబెట్టి, అమ్మ ఏదోటి చెప్పండిరా, నేను కూడా వింటాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.